హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక 2 బాటిల్స్ తీసుకున్నానండి. ఈ 2 బాటిల్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నేను 2 బాటిల్స్ తీసుకున్నానండి. ఇది కట్ చేసి గ్లూ గన్తో అతికిచ్చేసినాను ఇవి రెండు. ఇప్పుడు నేను ఒక పేపర్ బ్యాగ్ తీసుకుంటున్నానండి. ఈ పేపర్ ఒకటి తీసుకున్నానండి. ఇలాగా పేపర్ తీసుకున్నాను. దీనికి ఇట్లా అతికిచ్చేసేయాలండి. ఇలా అతికిచ్చేసేయాలి ఈ పేపర్ని. ఈ పేపర్స్ అన్నీ ఇలా నేను కట్ చేసుకున్నాను కదండి, ఇవన్నీ ఇలా అతికిచ్చేస్తాను. ఇది మొత్తము ఇలా అంతా మొత్తం పెట్టాలండి. ఇలాగా ఒకటి కింద ఒకటి పైన. ఒకటి లోపల ఒకటి పైన. ఇట్లా ఇలా అంతా అల్లిస్తానండి. ఇవన్నీ పేపర్లు అల్లిస్తాను. ఇక్కడ పేపర్ బ్యాగ్ది హ్యాండిల్ ఉండింది. ఈ హ్యాండిల్ని కూడా ఇలా పెట్టేస్తానండి. ఇలాగా హ్యాండిల్ని కూడా ఇలా పెట్టేసిన తర్వాత ఇది కొద్దిగా ఆరాలండి. ఇది బాగా ఆరిన తర్వాత ఈ లవ్ షేప్లో ఇది కట్ చేస్తున్నాను. ఇది ఇలా పెట్టేస్తున్నాను కనపడకుండా. ఇలా బ్యూటిఫుల్గా బాక్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీంట్లో మనము స్పూన్ హోల్డర్, నైఫ్స్, స్పూన్స్ అన్నీ పెట్టుకోవచ్చండి. ఇలా ఇవన్నీ ఇంకా ఇలా పెట్టుకోవచ్చండి. ఒకే చోట ఉంటాయి అన్నీ. బ్యూటిఫుల్ స్పూన్ హోల్డర్ అన్నీ ఇంకా పెట్టుకోవచ్చు. అది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బ్లాండర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పూన్ హోల్డర్స్, నైఫ్స్ అన్నీ పెట్టుకోవడానికి వస్తుంది. మనం యూజ్ చేసేదాన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు. నచ్చలేదంటే పడేయచ్చండి. ఇంకా అంతే. ఇంకా ఇంత పేపర్ బ్యాగ్తో, ప్లాస్టిక్ బాటిల్స్తో రీయూజ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.